ఇక్కడే సెటిల్ అయిపోదామని వస్తారు. అండ్ ఇక్కడే ఎలాగో ఒకలాగా కింద మీద పడి ఇక్కడే సెటిల్ అవుదామని వస్తారు. అయితే ఆ ప్రాసెస్లో నేను కూడా చాలా రోల్స్ చేశాను. చాలా అంటే ఎలాగైనా లైమ్ లైట్లోకి రావాలి, చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ముందరకు వచ్చాను. అలాగే నేను హీరో రోల్స్ కూడా చేశాను. బట్ ఆ సినిమాలన్నీ ఏవి ఆడలేదు, సెట్ బ్యాక్స్ అయ్యి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏదో క్యారెక్టర్ రోల్స్ చేసే సత్యాన్ని అలా చూడడం హీరోగా చూడలేకపోయామన్నారు. నిజంగా చాలా లోలో ఉన్నప్పుడు, అండ్ నేను ఇది ఎప్పుడు ఈ విషయం చెప్పాలి, నేను చాలా లోలో ఉన్నప్పుడు నాకు ఒక లైట్, ఒక దీపంలో వచ్చిన వ్యక్తి అది మెగాస్టార్ చిరంజీవి గారు. అది ఎందుకో చెప్తాను నేను. అది నేను చెప్పి తీరాలి. ఎందుకంటే నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు అసలు ఎంటర్టైన్మెంట్ అంటే లేకపోతే ఏమీ తెలియని వయసులో ఆయన సాంగ్స్ చూసి ఎంటర్టైన్ అయ్యాను. అప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. తర్వాత నా ఇంజనీరింగ్ ఫ్రెషర్స్లో నేను డ్యాన్స్ వేసి నా మిస్టర్ సిఎస్సి 4 years నేనే మిస్టర్ సిఎస్సిగా నేను ఉన్నప్పుడు అన్నయ్య ఉన్నారు. తర్వాత నేను ఇండస్ట్రీలోకి రావడానికి నేను వచ్చేటప్పుడు ఎవరు నా ఇన్స్పిరేషన్ అంటే అప్పుడు అన్నయ్య ఉన్నారు. మా బుడ్డోడు పుట్టినప్పుడు కోవిడ్లో పుట్టాడు, వాడికి ఫస్ట్ గిఫ్ట్ అన్నయ్య ఇచ్చారు, అప్పుడు కూడా అన్నయ్య ఉన్నారు. అండ్ నేను చాలా లోలో ఉన్నప్పుడు నేను అన్నయ్య అందరూ ఇలా అంటే నేను ఇండస్ట్రీ నన్ను రోల్స్ చేసుకోమంటుంది, లేకపోతే నాకు అంటే నీకు హీరో రోల్స్ కాదు, నువ్వు ఇదైతే ఇంకెక్కువ డబ్బు సంపాదిస్తావు అని కొంచెం చాలా లోలో ఉన్నప్పుడు, సినిమాలు రానప్పుడు నాకు అన్నయ్య పిలిచి ఒక మాట చెప్పారు. ఏంటంటే, సత్య నేను ఈ పర్టికులర్ పాత్ర నీకు ఇస్తున్నానని నువ్వు వేరేగా అనుకోకు, నేను ఎందుకు ఇస్తున్నానో నీకు రీజన్ చెప్తాను. చిరంజీవి ఎదురుగా నువ్వు నించోని ఒక ప్రతినాయకుడి పాత్రలో నువ్వు కనబడితే ఇప్పుడు నువ్వు ఒక 3 తెలుసు, రేపొద్దున 10 మందికి తెలుస్తావు అని. ఇది నీకోసం నేను చెప్తున్నాను, నువ్వు చేస్తే ఎవరో ఒకరు అరే చిరంజీవికి ఎదురుగా నించొని బాగా చేశాడని అంటారు, నీకు ప్రొడ్యూసర్స్ వస్తారు, నీకు ఎక్కువ మంది నీకు విజిబిలిటీ వస్తుంది అని నాకు ఆ సినిమా చేయించారు. ట్రస్ట్ మీ, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హై ఇన్ మై లైఫ్. గాడ్ ఫాదర్ అనే సినిమా నా బిగ్గెస్ట్ హై. ఎందుకంటే ఈ విషయం నేను చెప్పాలి. ఎందుకంటే నేను గాడ్ ఫాదర్ సెట్స్లోకి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇండస్ట్రీలో చాలామంది వ్యక్తులు కానీ, అరే చిరంజీవి ఎదురుగా ఎవరు సత్యదేవ్ అంట, చిరంజీవి ఎదురుగా ఆ వ్యక్తి ఏంటి, ఆయనకి సరిపోడను, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ నేను అది చాలాసార్లు ఫీల్ అయినా. అన్నయ్య మీరు పర్లేదా అంటే, నేను సెట్స్లోకి వెళ్తున్నప్పుడు కూడా అంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ చూపులు నాకు తగిలేవి. అంటే ఈడు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు, చిరంజీవి గారి సెట్ ఇది, ఈడు విలన్ ఏంటి, లేకపోతే ఈడు ప్రతినాయకుడు ఏంటి అని అనుకుంటున్నప్పుడు ఆ హాల్ చివర్లో కుర్చీలో కూర్చొని ఒక చిన్న స్మైల్, ఆ గ్రే స్మైల్తో చూస్తూ సత్య మై బాయ్ కమ్ హియర్ అని నన్ను పిలిచిన, కమ్ హియర్ బ్రదర్ అని చెప్పి కూర్చోబెట్టి, ఏంటి నీకు ఏమైనా టెన్షన్గా ఉందా లేకపోతే ఏమనుందా, ట్రస్ట్ మీ, ఎవ్వరు నమ్మక్కర్లేదు, నేను నిన్ను నమ్ముతున్నాను, సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూడు అని చెప్పి ఫస్ట్ డే మార్నింగ్ US షో పడిపోయిన తర్వాత గాడ్ ఫాదర్ ఫిల్మ్ ఫస్ట్ US షో పడిపోయిన తర్వాత మార్నింగ్ 6 o'clock అన్నయ్య నాకు ఫోన్ చేసి, నేను చెప్పానా ఇదే జరుగుతుందని చెప్పాను, ఏం రాశారు చూసావా నీ గురించి అని చెప్పి ఫోన్ చేసి, నాకు నిజంగా ఆ రోజు కంట్లో నీళ్ళు తిరిగాయి. అంటే ఎస్, నేను ఏం సాధించాననడానికి చిరంజీవి గారి నమ్మకాన్ని నిలబెట్టాను, అది చాలు నాకు. అంటే అండ్ అనే మీరు ఆ రోజు ఎందుకు అది జీబ్రా ఎందుకు కనెక్ట్ అయింది, ఎందుకు ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ జీబ్రా అంటే, ఆ రోజు మీరు చెప్పిందే గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారు ఇతను పెట్టారు అన్న నమ్మకంతోనే బాలా, దినేష్, SN రెడ్డి గారు నాకు ఈ సినిమా ఇచ్చారనే జీబ్రా అనే సినిమా. సో మీరు చెప్పిందే జరిగింది. ఈ సినిమా చూసి నీకు ఇంకా పెద్ద సినిమా వస్తుందని చెప్పారు. ఇది నా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్, మై కెరియర్. ఇంత